డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణతో ఆలయ మాడవీధులన్నీ మారుమోగిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. చాలా తప్పు చేస్తూ ఉన్నారు. శ్రీ స్వామివారికి అర్చక స్వాములకు నొప్పి కలిగించే ఈ కార్యక్రమం స్థానం సిబ్బంది తెస్తూ ఉన్న హుండీలో స్వామివారికి అర్చక స్వాములకు నొప్పి కలిగించే ఈ కార్యక్రమం రేపటితో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. రేపు ఉదయం శ్రీవారికి చక్రస్నానం జరుగుతోంది. ఆలయం పక్కనే ఉన్న శ్రీవారి పుష్కరిణిలో ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరిణి పరిసర ప్రాంతాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. భక్తులు పుణ్యస్నానాల కోసం పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో కోరారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులకు
చక్రతాళ్వార్కు తిరుమంజనం చక్రస్నానం నిర్వహించనున్నారు. చక్రస్నానం జరిగిన సందర్భంగా ఆ రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించొచ్చని టీటీడీ ఈవో తెలిపారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలని అన్నారు. చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రేపు స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి చక్ర స్నానం ఏదైతే వేలాది మంది భక్తులు చక్ర స్నానం కోసం రాబోతున్నారో వాళ్ళ కోసము ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సీనియర్ అధికారులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా సిబిఎస్ఓ, చీఫ్ ఇంజనీర్ అందరం కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని ఇన్స్పెక్షన్స్ కి రావడం జరిగింది. ఇప్పటికే ఒక నెల క్రితమే పుష్కరిణిలో ఉన్నటువంటి వాటర్ ఇవంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఎవాక్యువేట్ చేసి ఫ్రెష్ వాటర్తో కూడా నింపుకోవడం జరిగింది. రేపు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీనికి కావాల్సిన క్లోరినేషన్ చేసుకుని ఆ కావాల్సినటువంటి అంటే ఎక్కడ కూడా ఎవరికి ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా గైడ్ లైన్స్ ప్రకారం క్లీన్లీనెస్ ఇవంతా కూడా మెయింటైన్ చేయబోతున్నారు. అదేవిధంగా భక్తుల కోసం చేంజింగ్ రూమ్స్ ఇప్పుడు పర్మనెంట్ గా ఉన్నటువంటి చేంజింగ్ రూమ్స్ కాకుండా కొన్ని అదనపు చేంజింగ్ రూమ్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా రేపు పుష్కరిణి స్నానం చేసి ఇబ్బంది ఉండదు. ఎప్పటికెప్పుడు భక్తులు అందరూ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి సలహా సూచనలు పాటిస్తూ ఇబ్బంది లేకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో వెంకటేశ్వర.